ఇప్పుడే ఇత్తనాలు పుట్టే అవకాశంలే. ఎవరైనా వచ్చేట కలుపు ఇత్తనాలు జల్లుతున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. అలా జరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. మన వీరభద్రయ్య గారంటే ఆ సూర్యారావుకి ఆ రంగయ్యకి అస్సలు గిట్టదు. వాళ్ళే ఏమన్నా చేస్తున్నారేమో. అలా వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా సూర్యారావు ఇంకా రంగయ్య ముసుగు వేసుకుని వీరభద్రయ్య పొలం వైపు వెళ్తూ ఉంటారు. దానిని గమనించిన వీరయ్య ఇలా అంటాడు. చూసావా, ఎవరో వీరభద్రయ్య గారి పొలం వైపు వెళ్తున్నారు. నాకెందుకో అనుమానం, వీళ్ళే ఏదో అయ్యగారి పొలంలో గడిబిడి చేస్తున్నారు. రామయ్య, నువ్వు కూడా నాతో పాటు రా మెల్లిగా. అలా వాళ్ళిద్దరి వెనకాలే వీరయ్య రామయ్య కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో సూర్యారావు ఇంకా రంగయ్య ఇలా మాట్లాడుకుంటారు. మన దెబ్బతో ఇక ఈ కూలీలకి ఆ వీరభద్రయ్యకి కలుపు మొక్కలు పేకలేక చుక్కలు కనిపిస్తాయి. కూలీలు మన కాళ్ళ దగ్గరకొచ్చి పడతారు. వీరభద్రయ్య చేసేదేమి లేక ఇంట్లో చేతులు ముడుచు కూర్చుంటాడు. నెమ్మదిగా అరవకు, ఎవరైనా వింటే మనల్ని 4 దంతారు. ఆ మాటలు విన్న వీరయ్య వాళ్ళను కొట్టేందుకని ముందుకు వెళ్తాడు. కాని రామయ్య అలా జరగకుండా ఆపుతాడు. వీరయ్య, నీకు ఈ ఆవేశం తగదు. మనం ఇప్పుడెళ్ళి వీళ్ళని కొడితే వాళ్ళు మరో కొత్త పన్నాగం పండుతారు. ఇంకేదైనా తెలివిగా ఆలోచించాలి. నువ్వు చెప్పింది నిజమే రామయ్య. నా దగ్గర ఉపాయం ఉంది. నువ్వు కాస్త త్వరగా వెళ్ళి పొలంలో కాపు కాస్తున్నట్లు అటు ఇటు తిరిగి నిద్రపోయినట్టు నటించు. ఇంతలో నేను వచ్చినాల పని పడతాను అని చెప్పి వీరయ్య ఇంటికెళ్ళి తన భార్య చీరను, నగలను ఇంకా పట్టీలు పెట్టుకుని వస్తాడు. అటు పొలంలో రామయ్య వీరయ్య చెప్పినట్లే చేస్తాడు. ఇదేంటి, ఈ రామయ్యగాడు రాత్రిపూట పడుకోకుండా ఈ పొలంలో గాపుగాస్తున్నాడు? తొందరపడి వెళ్ళిపోవద్దు. కాసేపు అయితే ఆ ముసలాడే ఏదో ఒక చోట నిద్రపోతాడు. అప్పుడు మన పని మనం చేసుకుందాం. అలా కాసేపటికి రామయ్య నిద్రపోతాడు. విత్తనాలను చల్లేందుకు రంగయ్య ఇంకా సూర్యారావు నెమ్మదిగా తమ ముసుగులను తెరిచి అక్కడికొచ్చేసరికి ఓ చెట్టు చాటున దాగున్న వీరయ్య పొలంలోకి నడుచుకుంటూ వస్తాడు. ఇదేంటి, ఈ సమయంలో గజ్జల శబ్దం అవుతుంది? వామ్మో, దెయ్యమేం కాదు కదా? నాకు అదే భయంగా ఉంది. అసలే నాకు దెయ్యాలంటే చెడ్డ భయం. దయ్యాన్ని కాదురా, నేను దేవతని, ఈ భూదేవి తల్లిని. మంచివాడైన వీరభద్రయ్యను మీరు బాధ పెడతారా? పోనీలే, మీరు అతనిలా నా బిడ్డలే కదా అని ఇన్నాళ్లు క్షమించాను. ఊరుకుంటున్న కొద్దీ మీ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. మీ పొలంలో పంటలు పండించాలని లేదా? ఏ కలుపు విత్తనాలు లేకుండానే మీ పొలంలో కలుపు మొక్కలు పుట్టాలని కోరుకుంటున్నారా? వద్దమ్మా, వద్దు. నేనలాంటి వాణ్ణి కాదు. సూర్యారావే నా చేతి ఇదంతా జయించాడు. ఇంకెప్పుడు ఇట్టా చేయను. నన్ను దయచేసి క్షమించమ్మా అంటూ రంగయ్య పారిపోతాడు. దయచేసి నన్ను క్షమించమ్మా. బుద్ధి గడ్డి తినిట్ట చేసి